ఐవీఎఫ్ ద్వారా అమ్మ కావాలి అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి మన మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ యానివర్సరీ సందర్భంగా ఫ్లాట్ 40% డిస్కౌంట్ తోటి ఐవీఎఫ్ చేసి బేబీని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. హలో, నేను డాక్టర్ అరుణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్, గుంటూరు. మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ is a place where we speak and treat everything and anything about women's health. ఈ రోజు కొత్తగా వచ్చే అప్కమింగ్ అన్నమాట అంబెలికల్ కార్డ్. బేబీ డెలివరీ అయినాక బేబీ బొడ్డు పేగుని భద్రపరచుకోవడం, స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చాలా వస్తున్నాయి. అవి ఎంతవరకు రిలయబుల్ అనేది యాజ్ ఏ డాక్టర్ మేము అస్సలు చెప్పలేము. చాలా మంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, పెట్టుకోవడం అవసరమా మేడం, లేదా ఎవరి దగ్గర పెడితే బెస్ట్, ఎవరు బెస్ట్ అనేది. అవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని నేను 1 by 1 చెప్తాను మీకు. అసలు ఈ స్టెమ్ సెల్స్ అంటే మన బాడీ అందరికి, ప్రతి ఒక్క మనిషికి బాడీలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ వల్లనే మనకి బోన్ మ్యారోలో, మన ఎముకల్లో ఉండే గుజ్జులో నుంచి మన రక్త కణాలన్నీ డెవలప్ గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్టెమ్ సెల్స్ బేబీ బొడ్డు పేగులో నుంచి వచ్చే, ఈ బేబీ పుట్టినప్పుడు అంబెలికల్ కార్డ్ లో ఆ బ్లడ్ లో నుంచి వచ్చే వాటికి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకని బేబీ పుట్టినప్పుడు ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉపయోగపడతాయని ఆ బేబీ బొడ్డు ఒక టెస్ట్ ట్యూబ్ లో కొంచెం అంబెలికల్ కార్డ్ బ్లడ్ కూడా కలెక్ట్ చేస్తాం. 100-102 ml దాకా కలెక్ట్ చేసి ఇస్తాం అనమాట మేము. దాన్ని ప్లస్ మదర్ బ్లడ్ అన్ని తీసుకొని క్లియర్ చేసుకొని ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారనమాట ఈ బ్యాంక్ వాళ్ళు. యూజువల్ గా మనకు తెలిసింది ఏంటంటే వీటి వల్ల ఇవి మూల కణాలు అంటాం. స్టెమ్ సెల్స్ ఆర్ కాల్డ్ మూల కణాలు. మూల కణాలు అంటే మన బ్లడ్ లో మనకి రక్త కణాలన్నీ తయారు చేసే కెపాసిటీ ఈ మూల కణాలకు మాత్రమే ఉంటుంది అనమాట. సో అవి మంచి కణాలైనా అబ్నార్మల్ కణాలైనా వాటిని ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంటుంది ఈ స్టెమ్ సెల్స్ కి. వీటిని ఫ్రీజ్ చేసుకునే బ్యాంక్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. యూజువల్ గా అబ్రాడ్ లో అయితే వాళ్ళకి అన్ని స్టడీస్ ఉంటాయి. వాళ్ళ స్టడీస్ ఎలా చేస్తారంటే మన బ్లడ్ బ్యాంకు లాగే అందరూ మదర్స్ ఫ్రీగా డొనేట్ చేస్తారనమాట. ఇవి వాళ్ళ మదర్ దగ్గర కన్సెంట్ తీసుకొని వాళ్ళు బ్లడ్ బ్యాంకు లో మనం బ్లడ్ ఎలా ఫ్రీజ్ చేసుకుంటాం, పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటారు. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో పెట్టుకోవడం వల్ల ఒక బేబీకి ఏమైనా టైం బాగుండక బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి చిన్న బేబీకి, సో ఆ బేబీ బొడ్డు పేగే దాచి పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అవి అబ్నార్మల్ సెల్స్ ని, క్యాన్సర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాబట్టి అవి కాకుండా వేరే బేబీ, మంచి బేబీ, ఈ బేబీకి మ్యాచ్ అయ్యే స్టెమ్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకొని మ్యాచ్ అయ్యే స్టెమ్ సెల్స్ ని ఈ బేబీ బాడీలోకి ఇవ్వడం వల్ల వీళ్ళకి మంచి సెల్స్, మంచి కణాలు ఉత్పత్తి అయ్యి ఆ క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయి అనేది ప్రూవెన్ అనమాట అక్కడ అబ్రాడ్ లో. కానీ మన కంట్రీలో ఏంటి, ఇంక గవర్నమెంట్ వాళ్ళు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ పెట్టారులే గానీ ఇంకా బాగా దానికి మెయింటెనెన్స్ లేదు. సో ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు ఎంత బాగా ఫ్రీ చేస్తున్నారు, అది ఎన్ని జబ్బులు, చాలా వాళ్ళు ఇచ్చే లిస్ట్ ఆఫ్ డిసీజెస్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ వెరీ గుడ్, మన బాడీలో కూడా ఉత్పత్తి అవుతాయి. కానీ వీళ్ళు ఎంత బాగా ఫ్రీ చేస్తున్నారు, ఎంత వరకు ఉపయోగపడతాయి అనేది మన ఇండియాలో మేము ఇంకా క్లియర్ గా చెప్పలేము. బట్ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టం మాత్రం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో పెట్టడం వల్ల మన బేబీకి కొన్ని డిసీజెస్ మనం వాడుకోవచ్చు. కానీ నేను ఇందా చెప్పాను కదా క్యాన్సర్ అనేది, దానికి మన బేబీది మనం వాడుకోలేం, వేరే బేబీది మనం వాడుకోగలుగుతాం. సో మన బేబీకి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్, కొన్ని డిసీజెస్ కి ఇది ఉపయోగపడుతుందని స్టడీస్ వస్తున్నాయి. సో పెట్టుకోవడం వల్ల నష్టం లేదు. అది పెట్టుకున్నది మనం తీసుకున్న ప్రైవేట్ కంపెనీ బాగుందా లేదా అనేది మనం కొంచెం బాగా చూసుకొని రిలయబుల్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే పాస్ ఆన్ టు యువర్ నీడీ వన్స్.